హాయ్ అండి అందరికీ. గంగవాయిల కందిపప్పు చేస్తున్నానండి. నేను కందిపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని ఉంచుకున్నానండి. కందిపప్పుని అలా వేసుకుందాము కుక్కర్లో. గంగవాయిల్ని ఏరుకొని మంచిగా 2 సార్లు కడుక్కున్నానండి. వేసుకుందామండి గంగవాయిల ఆకుని. కాడలతోటి ఏరుకోవాలండి గంగవాయిలని, బాగుంటుంది. ఇట్లా కాడలతోటి ఏరుకుంటే బాగుంటుంది. టమాటోస్ వేసుకుందాము, కట్ చేసుకున్న టమాటోస్. మిరపకాయలు తగినన్ని వేసుకోవాలండి. ఈ కారం ఎట్లా తింటే అట్లా. నేను ఒక 7-8 వేసుకుంటున్నాను. ఒక 7-8 ఎల్లిపాయలు వేసుకుంటున్నాను. కట్ చేసిన కొత్తిమీర వేసుకుంటున్నాను. మనం వాటర్ అండి, మనం కందిపప్పు ఎంతైతే తీసుకుంటామో దేంతో తీసుకుంటే డబుల్ నీళ్ళు వేసుకోవాలండి, సరిపోతాయి. మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని విజిల్ పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని ఒక 4 విజిల్స్ రానిచ్చుకోవాలి. మంచిగా ఉడుకుతుంది. 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవాలండి. ఒక 4 విజిల్స్ వచ్చంటే ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత తీసుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు తీయొద్దు. చల్లారిన తర్వాత తీసి మంచిగా ఎనుపుకోవాలి. గంటతో తీసుకొని ఇట్లా కొద్దిగా ఎనుపుకోవాలండి. ఇట్లా ప్రెస్ చేస్తూ కలపాలండి. ఇట్లా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. చూడండి ఇలా వస్తుంది. పసుపు వేసుకోవాలి, సాల్ట్ వేసుకోవాలి, ధనియా పౌడర్ వేసుకొని కొద్దిగా చిక్కగా వచ్చింది కదండి, కొద్దిగా వాటర్ వేసుకొని ఉడకబెట్టుకుందాం. కొద్దిగా ఉడకనిచ్చుకుందాము. పోపు పెట్టుకోవడానికి ఒక బౌల్ తీసుకొని తగినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఉంటే కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసుకొని పోపుని ఇందులో వేసుకుందాము. పప్పులో వేసుకుందాము. వేసుకొని కలుపుకోవాలండి. అంతే. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.